ఇప్పటికీ 3 పార్ట్లు అయిపోయినాయి. మన 4 మాలల చరిత్ర 4. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం కర్నూలు, అనంతపూరు, చిత్తూరుని అలా వదిలే చాలాసేపు పట్టిద్ది కనుక ఇప్పుడు నెల్లూరు ప్రకాశం అయిపోయిన తర్వాత గుంటూరు కృష్ణా జిల్లాలకు వస్తే ఇక్కడ పల్నాడు పాలకులు ఎవరు? పల్నాడు చరిత్ర చదువుతూ ఉంటే అన్ని మన చరిత్రలో చాలా విచిత్రాలు చేస్తారు వాళ్ళు. మన చరిత్ర సింహాల నుండి చరిత్రకారులు ఉద్భవించే వరకు వేటగాని యొక్క ఘనత గొప్పగానే రాసుకుంటానే ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళు చరిత్ర లేనివాడు కాబట్టి రాసుకుంటారు. మనకు చరిత్ర ఉంది కదా, మన చరిత్ర చెప్పే అధ్యాపకులు, చరిత్ర చదివే విద్యార్థులు, చరిత్ర గురించి తెలిసిన వాళ్ళందరూ రాయాల్సిందే, తప్పదు. అలాంటి చరిత్ర చూస్తూ ఉంటే నేను అందులో ఇద్దరు మంత్రుల మధ్య యుద్ధం జరిగిందని ఒక 30-40 పుస్తకాలు రాశారు. ఎవరు ఆ మంత్రులు? ఇటు బ్రహ్మనాయుడు అంట, ఇటు నాగమ్మ అంట. నాయకురాలు నాగమ్మ, బ్రహ్మనాయుడు. ఇదేంటి? ఇప్పుడు విజయనగర సామ్రాజ్యం చూస్తే గజపతి రాజులకి, కృష్ణదేవరాయలకి యుద్ధం జరిగాను. మౌర్య సామ్రాజ్యం చూస్తే అశోక చక్రవర్తికి, కళింగరాజులకి మధ్య యుద్ధం జరిగాను. ఇప్పుడు ఇక్కడ బల్లికురవ యుద్ధం, ఎర్రగడ్డపాటి యుద్ధం చూస్తే నెల్లూరులో ఉన్న మనుమసిద్ధికి, ఇక్కడ ఉన్న కాటమరాజుకి మధ్య యుద్ధం జరిగాను అని రాజుల మధ్య యుద్ధం జరిగింది అని రాస్తారు, కానీ మంత్రుల మధ్య యుద్ధం జరిగింది అని రాస్తారు. మంత్రులు అంటే ఎవరు? వాళ్ళు ఒక రాజుగారి దగ్గర, వీళ్ళు ఒక రాజుగారి దగ్గర ఉద్యోగం పని చేస్తారు. వాళ్ళ ఇష్టం లేకపోతే తీసేస్తారు, అంతేగా. సరే, రాజులు ఎవరు అని చూస్తే ఇటు నలగాముడు, ఇటు పెదమాల దేవ. నలగాముడి తల్లి ఎవరు? మాలమ్మ. వీళ్ళ పెదమాల దేవుడి తల్లి ఎవరు? వీర విద్యల దేవి. వీళ్ళ తండ్రి ఎవరు? అనుగు రాజు. ఇది కదా పల్నాడు హిస్టరీ. అంటే వీళ్ళు పెదమాల దేవ సంబంధించిన వాళ్ళు. వీళ్ళు 3 సోదరులు: పెదమాల దేవ, పెనమాల దేవ, బాలమాల దేవ. వీళ్ళకి మధ్య అంటే పెదమాల దేవుడికి, యువతల నలగాముడికి యుద్ధం అని రాయకుండా యువతలున్న బ్రహ్మనాయుడికి, యువతలున్న నాయకురాలు నాగమ్మకి యుద్ధము జరిగాను అని చెప్పటమే చరిత్రలో చాలా కుట్రదాగి ఉందని నాకు అనిపించింది. ఇక్కడ మనం చూస్తే, అంటే జాగ్రత్తగా చూస్తే, ఈ పెదమాల దేవ యొక్క సర్వసేనాపతి ఎవరు? తెప్పల్నీడు కొడుకెవరు? మాల కన్నమనీడు. తెప్పల్నీడు కొడుకు మాల కన్నమనీడు. నేను ఈ మాల కన్నమనీడు బుక్ రాద్దామని అక్కడికి వెళ్తే అక్కడ భయంకరమైన ఖడ్గాలు, వీరభైరవ ఖడ్గం, భయంకరమైన సూర్యభేతాళ ఖడ్గం, అంటే అలరాజు అంటారు, రాచమాల ఉపయోగించిన సూర్యభేతాళ ఖడ్గం, ఈ కన్నమనీడు వాడిన మన వీరభైరవ ఖడ్గం, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. అందుకని ఆ గ్రంథం రాసేటప్పుడు ఈ రహస్యాలన్నీ చూస్తే, మొత్తం పల్నాడు వీర చరిత్ర మొత్తం గమనిస్తే అక్కడ మాలవాగు ఉంది ఒక పక్కన, ఇక్కడ చంద్రవంక నది ఉంది ఒక పక్కన, ఇక్కడ మాల్చర్ల ఒకటి ఉంది, అక్కడ జట్టిగాళ్ళ మాలపాడుంది, మాలపాడుంది, అలా రాచమాలపాడుంది, ఇక్కడ మాలవరం ఉంది, అక్కడ మాలవాగు ఉంది. ఇదంతా చూసిన తర్వాత వీళ్ళంతా పెదమాలదేవ, బాలమాలదేవ, మలిదేవ, వీళ్ళందరూ చూసా. ఆ తర్వాత మాల కన్నమనీడు ఉంది. మాల కన్నమనీడు గుర్రం పేరేంటి అని చూస్తే ఆ గుర్రం పేరు కారుమాల. వాళ్ళ నాన్న గుర్రం పేరేంటి? తెలిమాల. గుర్రం పేరు తెలిమాల. తిలి అంటే శ్వేత, అంటే తెల్లని గుర్రం అని పెట్టకుండా తెలిమాల. ఆ తర్వాత కారుమాల. ఆ తర్వాత అలరాచమాల, అంటే అలరాజు. గుర్రం పేరేంటి? సవరాల గోడిగ. అంటే గుర్రాల పేర్లు, రాజుల పేర్లు, రాణుల పేర్లు,
ఈ అంటే ఈ ఈమె కన్నమనీడోళ్ళ తల్లి పేరు కూడా పెనుమాలమ్మ. పెనుమాలమ్మ దేవి, పెనుమాలమాదేవి అని రాసి ఉన్నాయి గ్రంథాలు. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అక్కడికి శ్రీనాథుడు ఒక జబ్బు వచ్చి నారీ కురుపు వ్యాధితో బాధపడుతున్న శ్రీనాథుడు అంటే, ఎందుకంటే మొట్టమొదట పల్నాటి వీర చరిత్ర రాసింది శ్రీనాథుడే గ్రంథస్థం చేయకపోతే పల్నాటి వీర చరిత్ర మినిమం కూడా మనకి దొరికేది కాదు. నారీ కురుపుతో బాధపడుతున్న నారీమణులు అంటే స్త్రీలకు సంబంధించిన ఇదో కవి గారికి ఏదో జబ్బు వస్తే అక్కడికి వెళ్ళి చంద్రవంక నదిలో స్నానం చేసి బయటకు వస్తే సగం జబ్బు తగ్గిందంట. తగ్గిన తర్వాత అప్పుడు చెన్నకేశ్వర స్వామి వాళ్ళకి కనపడి, చెన్నకేశ్వర స్వామి ఆ కవి గారికి కనపడి శ్రీనాథుడికి, అయ్యా ఈ పల్నాటి వీర చరిత్ర రాయి అంటే చరిత్ర అంతా రాశాడు. రాసి ఒకసారి చూసుకుని గబగబా చించిసిరేసాడు. శ్రీనాథుడు చాలా పుస్తకాలు రాశాడు, అప్పటికే 10 పుస్తకాలు రాశాడు శ్రీనాథుడు. ఈ ఒక్క పుస్తకమే చించాడు. ఏంటి, ఎందుకు చించాడు ఏంటని ఆలోచిస్తే అతనికి మాల కులం మీద ద్వేషం ఉంది. అతను ఒక చాటువా రాసుకున్నాడు, ఓయి ధృతరాష్ట్ర, నీ కొడుకు ఉత్త గోల కొండ, వెధవ మాల ముండ, కృష్ణుణ్ణి కాచి పాండుసుతులను గెలిపించ ఉదరమునే పూలదండరే కొత్తకొండ అని రాసుకున్నాడు. అతను మాల ముండ అనే చాటుకు కూడా రాసుకున్నాడు. ఆ రోజులకే మాల అనే పదం మీద అతనికి ఎంత ద్వేషం ఉందో చూడు. వాళ్ళ రాజ్యం వెళ్ళాడు, వాళ్ళ రాజ్యంలో అక్కడ స్నానం చేస్తున్నాడు, అక్కడ ఉన్నాడు, వాళ్ళ చరిత్ర అంతా తెలుసుకున్నాడు. అంటే ఈ శ్రీనాథుడు వెళ్ళింది ఆ రాజ్యం అంతరించిన 425 సంవత్సరాలకలే తర్వాత. ఇతనికి అప్పటికి కులం బహుశా కరుడుగట్టి ఇతనికి ద్వేషభావం పెరిగి ఉండొచ్చు, చించి పడేశాడు. అవన్నీ మాలమాదిగలంతా అదంతా ఏరుకొనెను అని ఉంది, చరిత్రలో ఉంది. అంటే అవన్నీ ఏరుకున్నారు. ఎందుకు ఏరుకున్నారు? వీళ్ళు అసలు ఎవరి పుస్తకం అయినా చించేస్తే ఏరుకోరు కదా. వీళ్ళు ఎందుకు ఏరుకున్నారంటే వీళ్ళదన్నమాట, ఈ చరిత్ర వీళ్ళదన్నమాట. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తే మాచర్లు ఉంది కదా, మాచర్లలో చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఉందా, ఆ మధ్యదాకా వాళ్ళ ట్రస్టీ అంతా మన సుధాకర్ గారే ఉండేవాడు. ఇప్పుడు తీసి పడేశారు. అంటే దాని కింద దేవాలయం కింద భూములు ఉంటాయి, భూముల మీద ఆస్తులు ఉంటాయి, డబ్బు ఉంటుంది. కాబట్టి మెల్లగా ఈ రాజకీయ నాయకులకి అంతా ట్రస్టీ బోర్డులే కావాలి, పూజారులు కాదు. మనోళ్ళు కూడా ఇక్కడ నుంచి పూజారులు అదే ట్రాష్. అసలు పూజారి పదవి అడగటం, వాళ్ళ దగ్గర ఏముంది, ట్రస్టీ ఇవ్వండి, ట్రస్టీ బోర్డులు ఇవ్వండి, ధర్మకర్తలుగా మనం ఉండండి అని అడగండి, కంట్రోల్కి మనకు వచ్చింది. అక్కడ మాచర్లలో చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఉంది, ఓకేనా. దేవాలయం పక్కన మాలపల్లి ఉంది, గమ్మత్తు. 400 గడప, పెదమాలపల్లి అంటారు దాన్ని. దేవాలయం పక్కనే అసలు ఇందులో మనోళ్ళందరూ రెచ్చిపోయి, అందరు రచయితలు ఎప్పుడెప్పుడు ఉన్న లక్ష్మణ దగ్గర నుంచి వీళ్ళంతా, ఉమాకాంతం దగ్గర నుంచి వీళ్ళందరూ దేవాలయములోనికి ప్రవేశము కల్పించను. ఎవరు కల్పించను? బ్రహ్మనాయుడు మాలలకి, మాదిగలకి, ఎస్సీలకి దేవాలయములలో ప్రవేశము కల్పించను అని ఉంది. అరే దేవాలయమే మాలపల్లిలో ఉంది అంటే వీళ్ళే కట్టారు, వీళ్ళని ఎందుకు రానిస్తారు? లేకపోతే అక్కడికి కల్పించను అని రాస్తూ ఉంటారు. చాపకూడి సిద్ధాంతం ఒకటి ఉందండి. మొత్తం మీరు దాని మీద కూడా పల్నాటి వీర చరిత్ర మీద కూడా, పల్నాటి చరిత్ర మీద కూడా 20 పుస్తకాలు ఉన్నాయి దాదాపు. అందులో నేను కూడా ఒక బుక్ రాశా. ఈ గ్రంథం రాయటం జరిగింది. మాల కన్నమనీయుడు గ్రంథం రాయటం జరిగింది. నేను అక్కడికి వెళ్ళి మొత్తం కథకులు, బుక్స్ అన్నీ తీసుకుని రాయటం జరిగింది. అంటే కారుమాల మీద మాల కన్నమనీయుడు వీరభైరవ ఖడ్గాన్ని పట్టుకుని యుద్ధ భూమికి వెళ్ళేది నేనే గీయించి, దీన్ని జిఎస్ ప్రకాష్ గారు అనే ఒక పెద్ద ఆర్టిస్ట్తో గీయించి, ఆయన ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్నారు, ఆయనతో గీయించి పెట్టడం జరిగింది. అయితే మాచర్లలో మాలపల్లి ఉంది, మాలపల్లిలో చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఉంది. బాగా నేను మీకేం చెప్తున్నానంటే చాపకూటి సిద్ధాంతం మొత్తం 200 పుస్తకాల దాకా పల్నాటి చరిత్ర మీద వచ్చిన కవితలు అన్నీ తిరగేస్తే 2 సార్లు చాపకూటి సిద్ధాంతం ఉంది. ఒకసారి ఏంటంటే
రాజులు, పల్నాటి రాజులు ప్లస్ సామంత రాజులు కలిసి కూర్చుని అన్నం తిన్నారని ఒక చోట ఉంది. కింద కూర్చుని చాపల మీద కింద కూర్చొని తిన్నారని ఒక చోట ఉంది. రెండోది అలరాజు మరణించిన తర్వాత, అలరాజు ఎలా మరణించాడు? అలరాజు భార్య చేసుకున్న తర్వాత అలరాజు యుద్ధానికి వెళ్ళి వస్తూ ఉంటాడు. యుద్ధానికి వెళ్ళి ఆ విజయ గర్వంతో అలరాసమాల సవరాల గోడికెక్కి వస్తూ ఉంటే అక్కడ బ్రహ్మనాయుడి దగ్గర ఒక అతను ఉంటాడు, బ్రాహ్మణు. అతను తంబళ్ళ జీయరు. చరిత్ర చూసుకోండి మీరు, బుక్స్లో అన్ని పుస్తకాల్లో ఉంది, ఈవెన్ శ్రీనాథుడు రాసినట్లు కూడా ఉంది. తంబళ్ళ జీయరు. తంబళ్ళ జీయరు అతి భయంకరమైన కాలకూట విషాన్ని పూలదండలో పూసి అలరాజు మెల్ల వేస్తారు. అలరాజు ఇలా వాసన చూడగానే చనిపోతాడు. అంటే ఎంత క్రూరంగా మన రాజుల్ని వీళ్ళని మన దగ్గరే చేరి, అప్పుడు పల్నాటి యుద్ధాలు అసలు ఎప్పుడో పుష్యమిత్రుడు శుంగుడి దగ్గర నుంచి అంతకుముందు వసక, అంతకుముందు అంబి, ఈ బ్యాచ్ అంతా కూడా మనల్ని హతమార్చేయటానికి వెనకాడకుండా వస్తానే ఉన్నారు. ఈ దేశద్రోహులంతా తర్వాత ఒక దాంట్లో మీకు చెప్తా. అయితే మీరు కొద్దిగా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి దయచేసి, మీకు అన్నీ నా వీడియోలన్నీ వస్తూ ఉంటాయి. తర్వాత చాపకూడి సిద్ధాంతం 2 చోట్ల జరిగింది. ఒకటి ఈ గురజాల మాచర్ల రాజులకి సంధి చేద్దామని అనుకుని సంధి కోసం వచ్చినప్పుడు ఇద్దరు కూర్చుని భోజనం చేస్తారు. దాన్ని సిపి బ్రౌన్ కూడా రాయటం జరిగింది. వాళ్ళిద్దరు కూర్చొని ఒకసారి అన్నం తిన్నారని. ఈ 2 అంశాలు తప్ప ఒక్కసారి కూడా బ్రహ్మనాయుడు అనే అతను చాప కూడేసి అన్ని కులాలని కూసోబెట్టి అన్నం పెట్టిన సిద్ధ ఎక్కడ లేదు. అసలు ఎవరైనా మీకు 1 సంవత్సరం టైం ఇస్తా, నాకు ఎవిడెన్స్తో సహా మీరు ఇదిగో పలానా బుక్లో ఉంది కదా అని పెట్టవచ్చు మీరు. ఆ తర్వాత చాపకూడి సిద్ధాంతం అయిపోయింది. అటు తర్వాత అంటే ఊర్ల పేర్లు చూసాం, రాజుల పేర్లు చూసాం. రాజుల పేర్లు పెదమాల దేవ, చనమాల దేవ, బాలమాల దేవ, గుర్రాలేమో కారుమాల, తెలిమాల. అక్కడి నుంచి చూస్తే పల్నాటి పోరుకి కారణమైన కోడి పుంజులు 2 ఉన్నాయి, గురిజాలోళ్ళది వీళ్ళది. ఈ కోడి పుంజులు 2 పేర్లు మనం గమనిస్తే, ఒక కోడి పుంజు పేరు చిట్టిమాల, ఇంకో కోడి పుంజు పేరు నల్లమాల. కోడి పుంజు కోళ్ళు పేర్లు కూడా మాలమాల, మాలమాల ఉన్నాయి, నల్లమాల, చిట్టిమాల ఉన్నాయి. ఇక ఇంకొక అంశం ఏంటంటే, దీన్ని ప్రత్యేకంగా ఏదైనా పల్నాటి చరిత్ర గురించి ప్రత్యేకంగా నేను ఎప్పుడైనా వీడియో చేస్తాను ఆ బుక్ గురించి. ఇప్పుడు మాలల చరిత్రలో లైట్గా చెప్పటం కాబట్టి కొద్దిగా అర్థం చేసుకోండి. ఇంకో క్యారెక్టర్ ఏంటంటే ఇక్కడ బాలచంద్రుడు దీవించి పంపవే దేవి మంచాల అని పాటలో బాలచంద్రుడు అంటే పెద్ద వీరుడని, అసలు గొర్రె పొట్టేలు వేసుకుని యుద్ధానికి తిరిగాడని, గొర్రె పొట్టేలు యుద్ధ భూమిలోకి ఉరికిందని, గొర్రె పొట్టేలు ఇదిగో ఈ కొండ మీద నుంచి ఈ కొండ మీద, అక్కడికి వెళ్తే చెప్తారు ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకు దూకెను, గొర్రె పొట్టేలు గెట్టలు ఇవ్వగో అని చూపిస్తారు. ఇప్పుడు మనకి గొర్రె పొట్టేల మీద తిరిగాడేమో నాకు తెలీదు. గొర్రె పొట్టేలు యుద్ధానికి వాడతారా? ఇప్పుడు మీరందరూ చరిత్ర చదివారు కనుక, చరిత్రకారులు మేధావులే కనుక చూసేవాళ్ళు, ఎక్కడైనా ప్రపంచ చరిత్రలో మన భారతదేశ చరిత్రలో గొర్రెపోతు వేసుకుని యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు ఎవరున్నారా? ఇప్పుడు గొర్రెపోతు వేసుకుని యుద్ధం దాకా వెళ్తే గొర్రెపోటేలు ఏదో ఒకటి చూసి ఇలా దూకిద్ది, మన కంట్రోల్లో ఉండదు, కుమ్మిద్ది కదా. ఆ మధ్య ఆడు కత్తి అడ్డు పెట్టాడు అనుకో మన పీకపోయింది. అందుకని గొర్రె పొట్టేల్ని యుద్ధ వాహనంగా ఉపయోగించరు, గొర్రెలను కోసుకు తింటారు అంతే, అంతగా తప్ప ఏమి లేదు. గొర్రె పొట్టేలు మీద యుద్ధంగా వెళ్ళాడంట. అసలు ఈయన శత్రువు ఎవడు? ఆదరి శత్రువు ఎవరు? నరసింహరాజు. ఈ నరసింహుడు ఏదో ఒక యుద్ధ భూమికి వెళ్ళటం, బాలచంద్రుడు ఏదో ఒక తల తేవటం, ఆ నరసింహుడిని చంపానని. వాళ్ళ నానేమో బ్రహ్మనాయుడు వచ్చి అవతల పోయి ఇది నరసింహుడు కాదు అని తిట్టడం. ఇది అసలు ఈయనకి గుర్రపు సాగు వచ్చా? అసలు యుద్ధం వచ్చా? యుద్ధ భూమిలోకి వెళ్ళి ఎందుకు వెళ్ళాడు? యుద్ధ భూమిలో అన్యాయంగా చనిపోయాడు. ఈ బ్రహ్మనాయుడేమో యుద్ధం అప్పుడు పారిపోయి గుత్తికొండ బెళంలోకి దూరాడు. గుత్తికొండ బెళంలో బళ్ళాలు గిల్లాలు పొడిచి చంపారు అక్కడ.
అంటే ఇలాంటి వాళ్ళ గురించి అసలు భయంకరంగా చెప్పటం. ఈ నాయకురాలు నాగమ్మ జట్టిగాళ్ళని తయారు చేసి జట్టిగాళ్ళ మాలపాడు అనే ఒక చిన్న గ్రామం కడితే జట్టిగా మాలపాడుగా ఇప్పుడు అది ప్రసిద్ధి చెంది ఉంది. ఇంతవరకు మనం గమనిస్తే కన్నమునీడి ఖడ్గం వీరభైరవ ఖడ్గం, కన్నమునీడి గుర్రం కారుమాల, కన్నమునీడు నాన్న గుర్రం తెలిమాల, అక్కడ కోడి పుంజులు నల్లమాల, చిట్టిమాల, వీళ్ళ అమ్మ తల్లుల పేర్లు పెనుమాలమ్మ, మాలమాదేవి, వీళ్ళకి సంబంధించిన అన్ని అంటే పెదమాలదేవ, పెనమాలదేవ, మాలమాలదేవ, మలిమాలదేవ, ఇలా అంత ఇవన్నీ రాయకుండా ఏమి రాయకుండా ఇదంతా చరిత్రలో నుంచి తప్పించాలంటే ఏం చేయాలి? బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మ, బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మ అంటే సరిపోద్ది అని సినిమాలు కూడా తీసేయటం, వాళ్ళ మీద సినిమాలు కూడా తీసేయటం, యుద్ధభూమి నుంచి పారిపోయే వాళ్ళ మీద సినిమాలు తీయటం, గొర్రెపుట్టెల మీద ఎక్కి తిరిగే వాళ్ళ మీద సినిమాలు తీయటం. అరే గుర్రం ఎక్కి తిరిగి యుద్ధంలో వీరుడుగా పోరాడి వీరుడుగా ఉన్న వాళ్ళ మీద ఏవైనా చెప్పినా మనకు కూడా వీరత్వం వస్తుంది, మన తెలుగు వాళ్ళకు కూడా వీరత్వం వస్తుంది, మన ఆంధ్రులకు కూడా వీరత్వం వస్తుంది అనుకోరు. వాళ్ళు చూసేవి ఎలా రాస్తారో. కాబట్టి చారిత్రక వాస్తవాలు చెప్పటం మనకు అవసరం, చరిత్రను దాపెట్టడం వాళ్ళకు అవసరం. ఇంకొక అంశం ఉంది, అది ఒక్కటి చెప్పేస్తే అయిపోద్ది. రేచర్ల గోత్రం గురించి చెప్తా. ఇది కాస్త పెద్ద వీడియో, దీన్ని అందరు జాగ్రత్తగా చూసి అందరు లైక్ చేయండి. రేచర్ల గోత్రం మీరు వెలుగోటి వంశ చరిత్ర, మీరు రెడ్డి సంచిక అని ఎంత బుక్ ఉంటుంది, నా దగ్గర ఉంది, లైబ్రరీలో ఉంది, తెచ్చి ఈసారి చూపిస్తాను. రెడ్డి సంచిక, వెలుగోటి వంశ చరిత్ర చిన్నదే. ఈ రెండు చూస్తే అందులో రేచర్ల గోత్రం ఎవరిదో మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు రేచర్ల గోత్రం రెడ్లకు ఉంది, ఇప్పుడు రేచర్ల గోత్రం కమ్మలకు ఉంది. అసలు రేచర్ల గోత్రం వెలమలకైతే అందరికి రేచర్ల గోత్రం అదే అంత వెలమాలకి. ఈ ఒకరోజు ఈ వెలుగొట్టి వంశ చరిత్ర రెడ్డి సంచిక చరిత్ర అందులో ఏముందంటే, ఒకనాడు ఒక మాలవాడు చెవిరెడ్డి భూమిని దున్నుచుండగా, ఒక మాలవాడు ఒక చెవిరెడ్డి భూమిని దున్నుచుండగా వారికి కొంత ధనము లభించను. ఆ ధనమును చెవిరెడ్డి తీసుకొనెను. మాలవాని అభీష్టము మేరకు, చూడండి ఎంత జాగ్రత్త రాశారు, మాలవాని అభీష్టము మేరకు మాలవాణిని చంపి ఆ గోత్రము కూడా చెవిరెడ్డి తీసుకొనెను అని వెలుగోటి వంశ చరిత్ర రెడ్డి సంచికలో ఉంది. పల్నాటి వీర చరిత్రలో కూడా ఉంది. నన్ను చంపిన పంట అభీష్టం అంట, ఆయన ఇష్టం మేరకే ఆయన్ని చంపేసి, అభీష్టం మేరకే ఆయన్ని చంపి ఆయన అభీష్టం మేరకే ఆ గోత్రం తీసేసుకున్నారు. ఎవరు? రేచర్ల గోత్రం రెడ్డులు తీసుకున్నారు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, వెలమల గురించి ప్రత్యేకం చేస్తాను. వెలమలో మొత్తం ఇప్పుడు అక్కడ విజయనగర సామ్రాజ్యం విజయనగరం దగ్గర నుంచి అక్కడ బొబ్బిలి వీళ్ళందరూ, అక్కడ తెలంగాణ కూడా కొంతమంది వెళ్ళారు వెలమాలలో, అక్కడ పిఠాపురం కూడా ఉన్నారు. వీళ్ళు పెళ్లి చెయ్యాలంటే, వివాహం చెయ్యాలంటే ముందు పెండ్లి కుమార్తె మీద ముందు జనమందర తలంబ్రాలు లేకుండా కొద్దిగా తలంబ్రాలు వాళ్ళ ఇళ్లలో కట్టి ఉంటాయి అన్నమాట. కొద్దిగా ఎక్కడైనా ఆ గ్రామంలో మాలవాళ్ళ వివాహం అవుతూ ఉంటే ఆ మాలవాళ్ళ వివాహం నుంచి తలంబ్రాలు తెచ్చి మూట కట్టి దాపెట్టుకుని ఆ తలంబ్రాలు మొట్టమొదట చల్లుకుని వీళ్ళు, అంటే వీళ్ళ పూర్వీకులు అన్నమాట, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట వీళ్ళు. ఆ తలంబ్రాలు వీళ్ళని చల్లుకుని, ఈవెన్ విజయనగరంలో కూడా విజయనగర రాజులు కూడా మొన్న ఈ మధ్య జరిగింది, దాన్ని రేసు పెళ్ళి అని కూడా పేపర్లో రాయటం జరిగింది. ఆ తలంబ్రాలు వాళ్ళ మీద చల్లుకుని ఆ తర్వాత వివాహం చేసుకుంటారు. మాలలకి ఇంత గొప్ప చరిత్ర ఉంది. అంటే ఇప్పుడు గుంటూరు కృష్ణ చెప్పేశా. ఈస్ట్ వెస్ట్ నెక్స్ట్ పార్ట్లో వచ్చింది కాబట్టి దాన్ని నెక్స్ట్ పార్ట్లో చూడండి. జగదేకమాల, భువనైకమాల, భువనైకమాల, భూలోకమాల, త్రైలోక్యమాల, త్రిలోకమాల, తేజోమాల, యుద్ధమాల, అవహమాల, పెరుమాల, ఉరుమాల, తిరుమాల, సిరిమాల, సింహమాల. జై భీమ్.